మల్టీ బిజినెసెస్. నా ఎడ్యుకేషన్ అయిపోగానే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఏదో ఒక చిన్న జాబ్ చేసుకోరా అన్నారు. బట్ మనం దూలంగాలం కదా, వాళ్ళు చెప్పింది మనం ఎందుకు అంటాం అని చెప్పి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం. అదే ఆర్జే ట్రేడర్స్, హార్డ్వేర్ అండ్ పెయింట్స్. దాంట్లో 1-2 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాం. దాని తర్వాత 5 ఇయర్స్ మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాం. అలాగా దానికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో దిగాం. అలా మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. తెలిసిందే కదా, మనం ప్రాజెక్ట్ తీసుకోగానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరే బాబు 20 లక్షల్లో 5-4 గట్టిగానే మిగులుతీలేరా అన్నారు. మనకు తెలిసిందల్లా ఒకటే, మనది కానీ రూపాయి ఎక్స్ట్రా అయినా మన దగ్గర నిలబడదు. ప్రతి మనిషికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి తను తినకో రెయ్యింబగలు కష్టపడి రూపాయి దాచుకొని ఆ కళ నెరవేర్చుకోవాలనుకుంటాడు. అలాగా అతను మనల్ని నమ్మి మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా కట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అలా కాకుండా ప్రాజెక్టులు ఎక్కువ డబ్బులు మిగలనని క్వాలిటీ తగ్గించి కక్కుర్తిపడి వాళ్ళ కళను నాశనం చేయకూడదు. ఒక్కసారి నమ్మకానికి కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. మనం ప్రాజెక్ట్ ఎలా చేయాలి అంటే, ప్రాజెక్ట్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ కస్టమర్ ఎదురుపడితే మనం తిట్టుకునేటట్టు ఉండకూడదు, మనల్ని ఆప్యాయంగా పలకరించేటట్టు ఉండాలి.